హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ 10వ తరగతి రిజల్ట్స్ ఎప్పుడు విడుదల అవుతాయో డేట్ ప్రకటించారండి. అలాగే ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోను చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఇప్పటికే విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఇక ఏపీలో 10వ తరగతి పరీక్షలు ఎప్పుడు విడుదల అవుతాయి రిజల్ట్స్ అని విద్యార్థులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నెల 22న అయితే ఏపీ 10వ తరగతి పరీక్షల యొక్క రిజల్ట్స్ విడుదలయ్యే అవకాశం అయితే ఉందని అయితే తెలియజేస్తున్నారు. ఈ మేరకు అధికారులు కూడా కసరత్తులు చేస్తున్నారు. ఈ నెల 9వ జవాబు యొక్క మూల్యాంకనం అయితే పూర్తయింది. ఇప్పుడు మార్కులు ఆన్లైన్లో ఎంటర్ చేయడం, దాన్ని రీవెరిఫికేషన్ చేయడం, మరలా రీకౌంటింగ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు అయితే జరిగినాయి. అందరికీ తెలిసిందే. 6.50 లక్షల మంది అయితే విద్యార్థులు రాశారు. అయితే గత ఏడాది చూసుకుంటే ఈ ఏప్రిల్ 22 నుంచి మొదలయ్యి ఈ ఎగ్జామ్స్ అయితే జరగడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచే ఈ యొక్క ఫలితాలను అయితే విడుదల చేశారు ఏప్రిల్ 22న. సో ఈ పరీక్షా ఫలితాల్లో ఎంతమంది పాస్ అయ్యారంటే 6.54 లక్షల మంది అయితే పాస్ అవ్వడం జరిగింది. ఫీజులు చెల్లించారు. సో ఇప్పుడు కూడా ఇదే తేదీన విడుదల చేస్తారని అందరైతే ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకా మూల్యాంకనం అవ్వాలి, అప్లోడింగ్ అవ్వాలి, రీవెరిఫికేషన్ అవ్వాలి. మరి ఎవరు కూడా విద్యార్థులు ఎటువంటి ఆత్మహత్యల ప్రయత్నం లాంటివి చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా పిన్ టు పిన్ అది చెక్ చేసి ఆన్లైన్లోకి ఎక్కించడం అయితే జరుగుతుంది. సో రీవెరిఫికేషన్ లాంటివి ఉంటే ఉండొచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే ఇంటర్ ఉంటుంది రీవెరిఫికేషన్, 10th క్లాస్ కూడా ఉంటుందో లేదో చూడాలి. అయితే అధికారిక వెబ్సైట్ ఏంటంటే అని ఓపెన్ చేసి ఎస్ఎస్సి పబ్లికేషన్స్ మార్చ్ 2025 రిజల్ట్స్ అని కొడితే మన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. అక్కడైతే మనం సబ్మిట్ చేసినట్లయితే మన మార్క్ షీట్, అక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. ఇక్కడ ఇవ్వలేదు కానీ అవన్నీ ఎంటర్ చేస్తే మనకు మన 10th క్లాస్ రిజల్ట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో బీఎస్సీ గవర్నమెంట్ in.com అనే దాంట్లో అయితే మీరు వెళ్ళినట్లయితే మీకు ఈ రిజల్ట్స్ అన్నీ రావడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ 22 వరకు ఆగండి. ఇంకొక 10 రోజులు మనకు ఉన్నాయన్నమాట. ఇంకొక వారం రోజులుగా, కరెక్ట్గా వారం రోజులు ఉన్నాయి. సో మరలా ఎప్పుడు డేట్ ఫిక్స్ చేశారు అనేది, ఎలా విడుదల చేశారు అనేది మళ్ళీ వీడియో చెప్తాను. వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.